గగన్ దానా ఇక్కడ ఇయర్స్ మీ అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు అన్నమాట. మేమైతే ఇప్పుడు గుడికి అయితే వెళ్తున్నాము. ఇంట్లో పూజ అయ్యే వరకేవో ఆ టైం అయింది. పొద్దున ఎంత పొద్దున లేచినా పని అయ్యే వరకు ఇంత అవుతుంది అనమాట. ఇంత పిల్లలు ఉన్నారు కదా, ఇంకా లేట్ అయిపోయింది అనమాట. గుడికి వెళ్ళాలి ఇప్పుడైతే. ఒక గగన్ చూడు దేవుడిని ఎట్లా మొక్కుతున్నాడో. కింది కొంగి మొక్కు. వెరీ గుడ్. పైకి ఎక్కిస్తారా? మేమైతే గుడికి వెళ్తాం అనమాట. మొక్కు దగ్గర ఎట్లా మొక్కు? చేతులు పెట్టి మొక్కు. సరే సరే చేతులు మొక్కు మొక్కు. గంట కొడతావా? గంట కొడతావా? కొట్టు. ఈ చేతం కొట్టు. మొక్కు ఇప్పుడు మొక్కు జగన్ మొక్కు. బొట్టు పెట్టాలా? బొట్టు అంటే ఇష్టం మా జగన్కి అయితే. సరే ఇప్పుడు మనం ఎక్కడికి పోతున్నాం? ఏడుకోతున్నాం చెప్పు. బండి మీద పోతున్నాం. ఏడుకోతున్నాం. జేజ పోతున్నామా? జేజ పోతున్నాం అనమాట. మీ అందరం జేజకి దగ్గరికి పోతున్నాం, దేవుడి దగ్గరికి పోతున్నాం దర్శనం చేసుకోవడానికి. మీరు కూడా వెళ్ళినారా? అయితే కామెంట్ చేయండి ఏ గుడికి వెళ్ళినారు. ఇప్పుడైతే మేము వెళ్ళాలన్నమాట. చిన్నోడు అయితే పడుకుంటూ ఆడుకుంటున్నాడు. వాడిని కూడా తీసుకోవాలి, అందరం వెళ్ళాలి. ఇప్పుడైతే ఇంటి దగ్గర ఒక గుడి ఉంది, ఆ గుడికి వెళ్తున్నాం. ఫస్ట్ టైం మేము కూడా, మీకు కూడా చూపిస్తా, అప్పటి వరకు చూస్తూ ఉండండి. సో గాయస్ మేము ఇప్పుడైతే గుడికి అయితే వెళ్తున్నాం, బయలుదేరినాం అనమాట. మా ఆయన తాళం వేస్తున్నాడు, మా గగన్ ఏమో ఇడనించున్నాడు. గగన్ ఎక్కడికి వెళ్తున్నావు చెప్పు, సిగ్గుపడకు. సో గుడి మేమైతే గుడికి వెళ్తున్నాం. ఫస్ట్ టైం వెళ్తున్నాం మా ఇంటి దగ్గర గుడికి. అది ఎట్లా ఉందో మీకు కూడా చూపిస్తాను, నేను కూడా చూస్తాను అనమాట. చూస్తుండండి అప్పుడు. గుడికి అయితే స్టార్ట్ అయిపోయినాం గాయస్. మెట్లయితే దిగుతున్నాం అనమాట. అయితే బండి మీద వెళ్తున్నాము అనమాట. ఇక వీడియో తీద్దాం అనుకున్నా, కాకపోతే పిల్లలు ఉన్నారు కదా, వీడియో తీయడం కష్టం, రిస్క్ అని ఎందుకని తీయలే అనమాట. గుడి దగ్గరికి అయితే వచ్చేసినాం. కొబ్బరికాయలు అయితే తీసుకుంటున్నాం అనమాట. మేమైతే శంకరేశ్వర స్వామి టెంపుల్కి అయితే వచ్చేసినాం అనమాట. ఇక్కడ కొంచెం దూరం ఉందన్నమాట మా ఇంటి నుంచి కొంచెం. అయితే అక్కడ దిగేసిన తర్వాత బయట బొమ్మలు చూసిండు మా గగన్ ఫస్టే. ఆ బొమ్మలు కావాలని ఏడుస్తుంది. సరే మేము ఏమన్నామంటే బయట లోపలైతే దర్శనం చేసుకున్న తర్వాత బయటకు వచ్చినాక ఎక్కిస్తా అంటే వింటలేడు, ఇక ఏడుస్తుంది. లోపలైతే పబ్లిక్ అయితే బాబోయ్ ఫుల్ పబ్లిక్ ఉన్నారు. ఎంత పబ్లిక్ ఉన్నారో, మార్నింగ్ టైంలోనే ఎంత ఉన్నారు, ఈవినింగ్ ఇంకెంత ఉంటారు. అభిషేకాలతోనైతే ఆ లింగం అయితే మొత్తం ఏమంటారు నింపేసినారు అనమాట. కనిపిస్తుంది అసలు మీకైతే మొత్తం పూలు, అభిషేకాలు, పాలు, పెరుగు, కొబ్బరి వాటర్, కొబ్బరికాయలు అయితే నాన్ స్టాప్ కొడుతూనే ఉన్నారు అన్నమాట. కొడుతుంటే ఆ సౌండ్ వింటుంటే మొత్తం నిండిపోయారు, కనిపిస్తలేదు అసలు. ఏమైతుందో మనం తొంగి చూసేసరికి అభిషేకం చేస్తున్నారు అనమాట. అభిషేకం అసలు శివలింగం కనిపిస్తుంది, అభిషేకంతో నింపేసినారు. పూలు, కొబ్బరికాయలు అన్ని నింపేసినారు. గుడి అయితే చాలా బాగుంది. మా ఆయనకు కూడా తెలియదు అంటే మేము వెళ్తుంటే దారిలో కనిపించింది, వేరే గుడి కనిపించింది, దారిలో కనిపించేసరికి మేము వెళ్ళినాం అనమాట. చాలా బాగుంది గుడి అయితే. లోపల ప్లేస్ కానీ ఓపెన్ ప్లేస్, చాలా గుళ్ళు అంటే చాలా దేవుళ్ళు ఉన్నారు అనమాట లోపల. ఇంకోటి లోపల దర్శనం చేసుకోవడానికి పెద్ద లైన్ ఉంది. చేసుకుందాం అనుకున్నాం దేవుళ్ళని, కాకపోతే లైన్ ఉంది కదా ఈ పిల్లలతో ఏం చేస్తాం అన్నట్టు బయటనే మొక్కుకొని వచ్చేసాం. గుడి అయితే బాగుంది లోపల. కానీ ఈ అభిషేకాలు చూస్తుంటే అయితే నాకు కూడా చేయాలనిపించింది, కాకపోతే ఎవరు లేరు కదా పిల్లల్ని ఎత్తుకోవడానికి. గగన్ ఏమో మా ఆయన ఎత్తుకున్నాం, ఆశ్విక్ నేను ఎత్తుకున్నాం అనమాట. ఇక వీళ్ళు ఈవినింగ్ వచ్చి చేద్దాంలే అన్నట్టు చేయలే. ఇంకోటి అభిషేకాలు చేసేది అంతా వాటర్ అంతా డ్రైనేజ్లో వెళ్ళిపోతుంది. మా ఆయన అన్నాడు ఎందుకు చేయడం అవసరమా, వాళ్ళందరూ చేసేది డ్రైనేజ్లోకి వెళ్ళిపోతుంది, అదేదో బయట ఆడుకునే వాళ్ళకి ఇస్తానన్న పుణ్యం వస్తుంది కదా అంటే సరేలే అన్నట్టు వచ్చేటప్పుడు వాళ్ళకి ఇచ్చేసి వచ్చినాం అనమాట. ఇక లోపలైతే నంది దగ్గర మొక్కుకొని బొట్టు పెట్టుకున్నాం అనమాట. బొట్టు పెట్టుకొని ఇక బయటకు వచ్చేసాం. ఎందుకు మాకు అర్థం ఉంటలే, కొంచెం సేపు కూర్చుందామన్నా కూడా అసలు వాడు వెయిట్ చేస్తూనే లేడు, అరుస్తూనే ఉన్నాడు, బొమ్మలు కావాలి. అరే పోయేటప్పుడు ఇప్పిస్తాం రా అంటే కూడా ఇస్తలేడు. లోపల అమ్మవారు ఉంది, ఎంత బాగుందంటే చాలా బాగుంది. ఈ పబ్లిక్ని చూస్తుంటే నాకైతే ఉండిపోవాలనిపించింది, కానీ ఉండలేడు. పిల్లలతో కష్టం ఎక్కడికైనా వెళ్ళాలంటే కూడా. ఇక్కడ ఇదంతా బయట అనమాట, బయట స్పేస్ చూడండి ఎంత పబ్లిక్ కనిపిస్తున్నా చూడండి. ఇక వచ్చేసినాం అనమాట, బయటకు వచ్చింది. ఇక్కడ పూజలు కానీ ఇక్కడ కూడా అభిషేకాలు, ఇక్కడ రాగి చెట్టు ఉంది, నాగదేవతలు ఉన్నారు. ఇక్కడ కూడా మొత్తం నింపేసినారు. అక్కడ ఎవరు చెప్పేవాళ్ళు కూడా లేరు అనమాట. పూలతోని అబ్బా ఎవరు అడిగేటోళ్ళు లేరు కదా అన్నట్టు ఇక నాన్ స్టాప్ అన్ని చేస్తూనే ఉన్నారు అభిషేకం. ఎక్కడ పోయినా అభిషేకం. ఇంట్లో ఉన్నాయి కదా రా అన్ని.
140. ఇంట్లో మస్తు ఉన్నాయి కదా, ఎందుకు వేరేది ఏదైనా ఏదో ఒకటి తీసుకో. ఇప్పుడు ఏడుస్తుండు వాడు. ఎంత 100 మీద ఏదో आता भैया दे दो, अरे आ जाता दे दो 100 में, आता आता दे दो, छोटा बच्चा है ना, ले लो, दे दो दे दो, आता नहीं आता 100 में, आधा 100 में आता, 100 में आता, अरे दे दो। हाँ ये कितना है, एक कैसा है, बाइक कैसा है, ये कैसा, वो भी 150। हाँ अब बहुत ज्यादा बोल रहे, 100 का ही है वो। ठीक है वो दे दो, 120 में दे दो। हाँ 120 में दे दो। ఇప్పుడు ఎంత బాగుందా బొమ్మ? ఏడ్చి తీసుకున్నావు, నచ్చిందా? తమ్ముడికి ఇవ్వచ్చు కదా. మేమైతే షుగర్ కేన్ జ్యూస్ తాగుతున్నాం. తిరిగి అలసిపోయినాం అనమాట, అట్లా అని షుగర్ కేన్ జ్యూస్ తాగుతున్నాం అనమాట. గగన్ నువ్వేం తాగుతున్నావు ఇప్పుడు? జ్యూస్ తాగుతున్నావా? ఏం జ్యూస్? షుగర్ కేనా? రాదు అది, జ్యూస్ ఒక్కటే వచ్చు. సో ఆ గుడి తర్వాత మా ఇంటి దగ్గర ఉన్న గుడికి అయితే వచ్చేసినాం గాయస్. ఈ గుడి కూడా బయటకు వెళ్ళి చూస్తే బాగానే అనిపించింది, లోపలికి వెళ్తే షాక్ అయింది అనమాట. బాగా అనిపించింది, పెద్దగా ఉంది గుడి. ఒక్క గుడి అంటే ఒక్క దేవుడే కాదు, 2-3 దేవుళ్ళు అయితే ఉన్నారు లోపల, పెద్దగా ఉంది, చాలా బాగుంది. అభిషేకం ఇక్కడ ఏంటంటే ఇంతకుముందు చూపించినట్టు కాదనమాట. ఇక్కడ అభిషేకాలు ఏంటంటే మనీ ఇస్తే వాళ్ళు ఏంటంటే అభిషేకం సంబంధించిన ఐటమ్స్ అన్నీ ఇస్తారు అనమాట. ఆ ఐటమ్స్ తీసుకొని అక్కడ వెయిట్ చేస్తే కొంతమంది వెళ్ళిపోయిన తర్వాత మనం వెళ్ళి అక్కడ వెయిట్ చేసి అభిషేకం చేయించుకోవాలి. ఈ మెథడ్ అయితే నాకు నచ్చింది. కాకపోతే నేను కూడా చేద్దాం అనుకున్నా తీసుకొని, కాకపోతే ఏంటంటే ఈ పిల్లలు ఏడుస్తున్నారు, అంతసేపు వెయిట్ చేయలేరు కాబట్టి నేనైతే వచ్చేసాను అనమాట. అంటే జస్ట్ దర్శనం చేసుకొని కొంచెం సేపు కూర్చొని వచ్చేసాం అనమాట, వెయిట్ చేయలేదు. నాకైతే ఉండాలని అనిపించింది, ఇంటికి వెళ్ళి ఏం చేస్తాంలే ఇది అనమాట. ఇక్కడే చేస్తున్నారు అనమాట అభిషేకం, ఇంటికి వెళ్ళి ఏం చేస్తాంలే అన్నట్టు అనిపించింది. కాకపోతే పిల్లలు ఏడుస్తారు, పిల్లలతో ఏది కాదు అంతే కదా గాయస్. ఇంకా లోపల ఇక్కడ రైట్ సైడ్లో అయితే హనుమాన్ టెంపుల్ ఉందన్నమాట, హనుమంతుని గుడి ఉంది, హనుమంతుడి విగ్రహం ఉంది. ఇక్కడ కూడా బాగానే అనిపించింది నాకు, దర్శనం అయితే బాగా జరిగింది. తీర్థం అయితే ఇచ్చినారు గాయస్, సూపర్ ఉంది. నేనైతే ఫాస్టింగ్ లేను గాయస్, అందుకోసమే తీర్థం తీసుకున్నా. మా ఆయన ఉన్నాడు, మా గగన్ కూడా లేడు. నేను గగన్ అశ్విక్ ముగ్గురం లేము ఫాస్టింగ్, మా ఆయన ఒక్కడే ఉన్నాడు అనమాట. ఇదైతే స్తంభము, బాగుంది స్తంభం కూడా, పెద్దగా ఉందన్నమాట. పక్కనైతే దానికి ఆపోజిట్లోనే ఏమంటారు శివుడికి అభిషేకాలు చేస్తారనమాట. దాని పక్కన వచ్చేసి లెఫ్ట్ సైడ్లోనేమో, రైట్ సైడ్లో హనుమంతుని టెంపుల్, లెఫ్ట్ సైడ్లోనేమో అమ్మవారి టెంపుల్ ఉందన్నమాట. చాలా బాగా అనిపించింది. లెఫ్ట్ సైడ్లోనే వెయిట్ చేస్తారనమాట అభిషేకాల కోసం. అంటే అభిషేకం సంబంధించిన వస్తువులను తీసుకొని వెయిట్ చేస్తారు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఆ పబ్లిక్ కూర్చున్నారు. ఇదనమాట అమ్మవారి టెంపుల్. అమ్మవారి టెంపుల్ ముంగట కూర్చున్నారనమాట అభిషేకం కోసం. ఇక్కడ దర్శనం చేసుకొని అక్కడ కూర్చున్నారు అనమాట, బూటలలో అన్ని సామాన్లు పెట్టుకొని. అక్కడ పబ్లిక్ అయిపోయిన తర్వాత అంటే ఒక్కటేసారి కాకుండా అంటే ఒక 20 మెంబర్స్ తర్వాత ఇంకొక 20 మెంబర్స్ అట్లా అనమాట. ఈ మెథడ్ నాకు నచ్చింది. ఇక్కడ కనిపిస్తుంది ఇంతమంది పబ్లిక్, అభిషేకం కోసం అనమాట. ఆ అభిషేకం తర్వాత లోపల ఇక్కడ అని సరేలే అన్నట్టు అభిషేకం చేయలేదు కాబట్టి దర్శనం చేసుకొని బయటికి వచ్చిన. ఇక ఈ వీడియో అయితే నేను చూస్తున్నా, మా ఆయన ఎక్కడున్నాడు అని వెతుకుతున్నా, కానీ మా ఆయన అక్కడి నుంచి వీడియో తీస్తున్నాం. ఇక దర్శనం అయితే అయిపోయింది గాయస్, బయటికి అయితే వచ్చేసినాం. అశ్విక్ అయితే క్యూట్గా ఉన్నాడు, సైలెంట్ ఉన్నాడు, ఇంత కూడా అయితే చూసేసాం అనమాట. ఫస్ట్ టైం చూసినా కూడా సూపర్ అయితే సూపర్ ఉంది. నేను చిన్నగా ఉంటుంది అనుకున్నా, కానీ పెద్దగానే ఉంది గుడి అయితే. అన్ని అమ్మవార్లు ఉన్నారు, హనుమంతుని టెంపుల్, హనుమంతుడు కూడా ఉన్నాడు లోపల. శివుడిది అయితే చాలా బాగుంది, శివుడికి అభిషేకాలు చేస్తారు. కాకపోతే వీళ్ళు ఏడుస్తున్నారని నాకు కూడా చేయాలని అనిపిస్తుంది. ఈవినింగ్ అయితే వచ్చి చేస్తాను కంపల్సరీ. ఇప్పుడైతే గగన్ అస్సలు ఉండలేడు, ఏడుస్తున్నాడు అనమాట. అశ్విక్ అయితే చాలా క్యూట్ ఉన్నాడు అనమాట. సో ఇంకో గుడికి అయితే వెళ్దామని అనుకుంటున్నాము, చూస్తా, అప్పటి వరకు అయితే చూస్తూ. ఇదనమాట గుడి బయట అనమాట. మేమైతే బయటికి వచ్చేసినాము, అయిపోయింది దర్శనం అయితే. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం బేబీ? కర్మన్గఢ్ టెంపుల్కి అయితే వెళ్తున్నాం అనమాట, ఈ టెంపుల్ నుంచి. సో అక్కడికి వెళ్ళినాక చూడాలి, నేను అది కూడా చూడలేను, ఫస్ట్ టైం అనమాట అక్కడికి వెళ్ళడము. సో అక్కడికైతే వెళ్తాం.